వెల్కమ్ టు లోకల్ మీడియా. ప్రస్తుతం మనం జరాబాద్ కాన్స్టిట్యున్సీ జనసంఘం మండలిలో ఉన్నాం. జరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎవరు విన్ అవుతారో, ఎవరికి ప్రజలు ఓటేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? చంద్రశేఖర్. ఏం చేస్తూ ఉంటారు అన్న? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న. మన బీజేపీ నుండి బి పాటిల్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా. ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న? సురేష్ షెట్కర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు ఆయన అభివృద్ధికి ఎక్కువ పాటుపడ్డాడు. ఏంటంటే మా మండలికి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు, మోడల్ స్కూల్ తీసుకొచ్చిండు. అట్లాగే అప్పుడున్న కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క నిరుపేదలకి ఉపయోగపడ్డాడు సురేష్ షెట్కర్. అలాగే గతంలో గడిచిన 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి బీబీ పాటిల్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న మా గ్రామానికి ఏం తీసుకొచ్చాడు? ఎన్నో గ్రామాలను దత్తత తీసుకున్నా అని చెప్పాడు. మరి ఈ 10 సంవత్సరాలలో మా గ్రామంకి అన్ని ఈ కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏమేమి అభివృద్ధి పనులు చేశాడు బీబీ పాటిల్ని ఒక్కసారి అందరూ చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అందరూ ఒకసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సురేష్ షెట్కర్ అయితే ఆయన పబ్లిక్లో ఉంటాడు, ఎప్పుడైనా పబ్లిక్ కోసం పాటుపడతాడు. ఒక అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ ఒక ఏదైనా కష్టం వచ్చిందన్నా ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి. దయచేసి ఈ అందరికీ నేను కోరేది ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అందరికీ, విద్యావంతులకు, వాళ్ళకి ఎవరైనా మనకు అందుబాటులో ఉండే నాయకునికి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ కూడా బి పాటిల్ గారు ఎంపీగా ఉండే కదన్న. ఈ 10 సంవత్సరాల లోపల బి పాటిల్ గారు ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఏం అభివృద్ధి చేశాడు? ఆయనకి ఇచ్చిన టైంలో పార్లమెంట్లో ఎప్పుడు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాడు? ఏం అభివృద్ధి పనులు చేసిండు? ఎక్కడ ఆయన నిధులు ఎక్కడ తీసుకొచ్చిండు? దేని మీద ఇన్వెస్ట్ చేసిండు? 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడని వ్యక్తి ఈరోజు బీజేపీలోకి వెళ్ళి ఏం చేస్తాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఓటేయాలి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందన్న? బాగుంది, వెయిట్ చేయాలి. ఇంకా రిజల్ట్ అంటే ఇంకా వచ్చి 100 డేస్ అవుతుంది, దాదాపు 3 నెలలు అయిపోతుంది. ఇంకా ఏం చెప్పలేము ఇప్పుడే. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, నెక్స్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉండే అన్న? బీఆర్ఎస్ పరిపాలన అనేది అహంకారంతో కూడుకున్నది, అక్రమాలతో కూడుకున్నది. మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే సపరేట్ అయ్యామో ఇప్పుడు చూసుకుంటే అప్పుల కుప్పలుగా మారింది. ఒక చదువుకున్న మేధావులు, కళాకారులు, ఎవరైనా, నిరుద్యోగులు, ఎవరిని అడిగినా అదే. ఏం చేశాడు కేసీఆర్? కేవలం బీఆర్ఎస్ కేసీఆర్పై వ్యతిరేకత ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలిచారు, లేదంటే మళ్ళీ ఈసారి కూడా కేసీఆర్ గారే సీఎం అవుతుండే అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? తప్పండి అది. ఏం చేశాడు కేసీఆర్? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక నిరుద్యోగ యువతకి ఏం చేసిండు? ఎన్నో ఆశలతో తెలంగాణను తెచ్చుకున్నాం. మరి అట్లాంటిది ఇప్పుడు ఏమైంది తెలంగాణ? ఒక్కసారి ఆలోచించాలి. మోదీ గారి పరిపాలన ఏ విధంగా ఉందన్న? మోడీ గారి పరిపాలన ఏందండి? నిరుద్యోగులకు ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని ఇచ్చిండు? నల్లధనం తీసుకొస్తా అని చెప్పిండు. ఎక్కడికి వెళ్ళినాయి నల్లధనం? జన్ధన్ అకౌంట్లో లక్షలు వేస్తా అని చెప్పిండు. ఏమైంది? కాలేదాన్ని కిదర్గయా. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? చంద్రశేఖర్. ఏం చేస్తూ ఉంటారు అన్న? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న. మన బీజేపీ నుండి బి పాటిల్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా. ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న? సురేష్ షెట్కర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు ఆయన అభివృద్ధికి ఎక్కువ పాటుపడ్డాడు. ఏంటంటే మా మండలికి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు, మోడల్ స్కూల్ తీసుకొచ్చిండు. అట్లాగే అప్పుడున్న కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క నిరుపేదలకి ఉపయోగపడ్డాడు సురేష్ షెట్కర్. అలాగే గతంలో గడిచిన 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి బీబీ పాటిల్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న మా గ్రామానికి ఏం తీసుకొచ్చాడు? ఎన్నో గ్రామాలను దత్తత తీసుకున్నా అని చెప్పాడు. మరి ఈ 10 సంవత్సరాలలో మా గ్రామంకి అన్ని ఈ కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏమేమి అభివృద్ధి పనులు చేశాడు బీబీ పాటిల్ని ఒక్కసారి అందరూ చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అందరూ ఒకసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది.
అదే సురేష్ షెట్కర్ అయితే ఆయన పబ్లిక్లో ఉంటాడు, ఎప్పుడైనా పబ్లిక్ కోసం పాటుపడతాడు. ఒక అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ ఒక ఏదైనా కష్టం వచ్చిందన్నా ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి. దయచేసి ఈ అందరికీ నేను కోరేది ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అందరికీ, విద్యావంతులకు, వాళ్ళకి ఎవరైనా మనకు అందుబాటులో ఉండే నాయకునికి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు టూ టర్మ్స్ కూడా బి పాటిల్ గారు ఎంపీగా ఉండే కదన్న. ఈ 10 సంవత్సరాల లోపల బి పాటిల్ గారు ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఏం అభివృద్ధి చేశాడు? ఆయనకి ఇచ్చిన టైంలో పార్లమెంట్లో ఎప్పుడు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాడు? ఏం అభివృద్ధి పనులు చేసిండు? ఎక్కడ ఆయన నిధులు ఎక్కడ తీసుకొచ్చిండు? దేని మీద ఇన్వెస్ట్ చేసిండు? 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడని వ్యక్తి ఈరోజు బీజేపీలోకి వెళ్ళి ఏం చేస్తాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఓటేయాలి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందన్న? బాగుంది, వెయిట్ చేయాలి. ఇంకా రిజల్ట్ అంటే ఇంకా వచ్చి 100 డేస్ అవుతుంది, దాదాపు 3 నెలలు అయిపోతుంది. ఇంకా ఏం చెప్పలేము ఇప్పుడే. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, నెక్స్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉండే అన్న? బీఆర్ఎస్ పరిపాలన అనేది అహంకారంతో కూడుకున్నది, అక్రమాలతో కూడుకున్నది. మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే సపరేట్ అయ్యామో ఇప్పుడు చూసుకుంటే అప్పుల కుప్పలుగా మారింది. ఒక చదువుకున్న మేధావులు, కళాకారులు, ఎవరైనా, నిరుద్యోగులు, ఎవరిని అడిగినా అదే. ఏం చేశాడు కేసీఆర్? కేవలం బీఆర్ఎస్ కేసీఆర్పై వ్యతిరేకత ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలిచారు, లేదంటే మళ్ళీ ఈసారి కూడా కేసీఆర్ గారే సీఎం అవుతుండే అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? తప్పండి అది. ఏం చేశాడు కేసీఆర్? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక నిరుద్యోగ యువతకి ఏం చేసిండు? ఎన్నో ఆశలతో తెలంగాణను తెచ్చుకున్నాం. మరి అట్లాంటిది ఇప్పుడు ఏమైంది తెలంగాణ? ఒక్కసారి ఆలోచించాలి. మోదీ గారి పరిపాలన ఏ విధంగా ఉందన్న? మోడీ గారి పరిపాలన ఏందండి? నిరుద్యోగులకు ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని ఇచ్చిండు? నల్లధనం తీసుకొస్తా అని చెప్పిండు. ఎక్కడికి వెళ్ళినాయి నల్లధనం? జన్ధన్ అకౌంట్లో లక్షలు వేస్తా అని చెప్పిండు. ఏమైంది? కాలేదాన్ని కిదర్గయా?